హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. మన మహిళలకు ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి టటడాయ్, ఈ బుల్లి హ్యాండ్ బ్యాగ్ చూసారా? పౌచ్. ఇలాంటి జ్యువెలరీ బ్యాగ్స్ అందరి ఇంట్లో ఉంటాయండి, కానీ యూజ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇది ప్లాస్టిక్, కొంచెం బయటికి తీసుకెళ్ళాలన్నా కొంచెం ఏదోలా ఉండిద్ది. సో అందుకే చాలామంది ఇవి ఏం చేయాలో తెలియక వచ్చేస్తుంది, షాప్ నేమ్ వచ్చేస్తుంది, అంత బయటికి తీసుకెళ్ళే అంత ఇదిగా ఉండదన్నమాట. సో ఇది ఇప్పుడు నార్మల్ బ్యాగ్ అండి. ఇప్పుడు మనం దీన్ని మంచి లుక్ వచ్చేలాగా అండ్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళే హ్యాండ్ బ్యాగ్ లాగా క్యూట్గా అండ్ బ్యూటిఫుల్ లుక్ వచ్చేలాగా చేసి మీకు చూపిస్తాను. సో మీ ఇంట్లో కూడా ఇలా వేస్ట్గా ఏమన్నా బ్యాగ్స్ ఉంటే కనుక ఇలా ట్రై చేసేయండి. చాలా చాలా క్యూట్గా అయిపోద్ది అనమాట. మనము ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. బ్యాగ్ని క్యూట్గా రెడీ చేయడానికి ఇప్పుడు కావాల్సిన వస్తువులు మీకు చెప్పేస్తాను. ఫస్ట్ ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి ఇలాగా. ఇది ఎందుకు ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. సిజర్ అండ్ ఒక స్కెచ్ పెన్ అండ్ గమ్ అన్నమాట. ఫెవిగ్లూ, ఫెవికాల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది B7000. ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న గ్లూ అనమాట. మంచిగా ఈజీగా వెంటనే స్టిక్ అయిపోద్ది. దెన్ నెక్స్ట్ మన ఇంట్లో వేస్ట్గా ఉన్న బ్లౌజ్ పీస్ అవనివ్వండి, లేకపోతే పెట్టుబడికి జాకెట్ ముక్కలు పెడతా ఉంటారు, అవి తీసుకోండి. నేను బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ అండి ఇది. హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నా. ఇది ఎలాగో ఇంకా నాకు వేస్ట్ అయ్యింది, ఇది యూజ్ అవ్వదన్నమాట. అందుకే ఇంకా ఇది ఇలా పనిచేస్తుంది అనేసి నాకు ఐడియా వచ్చేసింది. ఎప్పుడు బ్లౌజ్ పీసెస్ కట్ చేసినప్పుడు మిగిలిన దాచిపెట్టుకుంటాను, ఇట్లా దేనికో దానికి పనిచేస్తుంది అనేసి. దెన్ నెక్స్ట్ ఊలేన్ అనమాట. ఊలు తెలుసు కదా, ఊళ్ళు ఎందుకంటే మనము హ్యాండిల్కి చుట్టడానికి అనమాట. సో దెన్ నెక్స్ట్ మిర్రర్స్ అనమాట. ఎప్పుడు యాజ్ యూజువల్ నేను అన్నిటికీ చిన్న చిన్న మిర్రర్స్ యూజ్ చేస్తాను, అది మీకు తెలుసు. సో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట. మిర్రర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక లేస్. నేను ఇలా ఫ్లవర్స్ ఉన్న లేస్ తీసుకున్నానండి. మన టైలరింగ్ మెటీరియల్ షాప్లో మనకి ఏది కావాలన్నా సరే అక్కడ ఈజీగా అవైలబుల్గా ఉండిద్ది, దొరుకుతుందన్నమాట. సో నేను ఇలా ఫ్లవర్స్తో ఉన్న లేస్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందో మీకు వీడియో చూస్తుంటే అట్లా అర్థమవుతుంది అనమాట. సో ఈ బుల్లి బ్యాగ్ని రెడీ చేయడానికి కావాల్సిన వస్తువులు చెప్పేశాను. ఫస్ట్ మనము ఇక్కడ ఇలా మెజర్మెంట్ తీసుకోవడానికి ఈ పాలిథిన్ కవర్ అండి ఉపయోగిస్తాం కదా. ఈ పాలిథిన్ కవర్ ఎందుకంటే ఈ కవర్ ఈజీగా మనం మెజర్మెంట్ తీసుకోవడానికి. సో ఇది ఏమంటారు, మనం క్లాత్ కట్ చేయడానికి ఇది మెజర్మెంట్ అనమాట. ఆది అంటాం కదా, ఆది తీసుకున్నట్టు. సో ఇప్పుడు ఈ స్కెచ్ పెన్తో ఈ హ్యాండ్ బ్యాగ్ మీద ఉన్న, ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ మీద ఉన్న ఈ ఏదైతే డిజైన్ ఉంది చూసారా, దానికి మనము ఇలాగా దాని మీద మనము ఇది మార్క్ చేసుకుంటే ఈజీగా క్లాత్ మీద వేసి కట్ చేసుకోవడానికండి. ఇట్లా. సో అలాగే ఇటు సైడ్ ఈ పీస్కి అలాగే ఇటు సైడ్ ఇలా మార్క్ చేసేసుకుని ఈజీగా ఇది క్లాత్ మీద వేసి కట్ చేసుకుని అప్పుడు మనము అతికించడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ముందుగా మనం మార్క్ చేసుకున్న ఈ పేపర్ని కట్ చేసుకుందాం అండి. మనం ఏదైతే షేప్లో
మనం ఏదైతే షేప్లో స్కెచ్తో గీసుకున్నామో అదే షేప్లో ఇక్కడ ఈ కవర్ని కట్ చేసేసుకోవాలి. చూసారా, షేప్ వచ్చేసింది. మీకు కనిపించట్లేదు. ఇప్పుడు క్లాత్ కట్ చేశాక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది మెజర్మెంట్ కోసం అన్నమాట. ఈజీగా మనకి ఇదొక పీస్, ఇదొక పీస్, సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ అదే పీస్. ఫెవిగ్లూ తీసుకుని ఇక్కడ ఏదైతే ఈ బార్డర్ ఉందో ఆ బార్డర్కి నీట్గా క్లాత్ అంటించేయడమే. ఇలా సన్నగా మడత పెట్టుకుంటే ఈ దారాలు బయటకు రాకుండా చివర్లో నీట్గా మడత పెట్టేసుకోవడం. కట్ చేసేటప్పుడు చిన్న చిన్న ఒక ఎడ్జ్ మడత కోసం చిన్నగా ఒక ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. మర్చిపోయాను ఇందాక చెప్పడం. ఎడ్జ్ ఫోల్డింగ్ కోసం చిన్నగా ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. చూసారా, ఎలా స్టిక్ అయిపోయింది కదా ఎడ్జ్. ఇప్పుడు దీని మీద కరెక్ట్గా ఈవెన్గా అంటించేసుకోవడమే. ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అది నీట్గా ఫోల్డ్ చేసేసుకుని అంటించేసుకోవడం. భలే ఈజీగా స్టిక్ అయిపోతుందండి ఇది. ఈజీ ఫెవిగ్లూ B7000 చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఊరికే ఇలా అంటగానే అంటుకుపోద్ది మన చేయి. ఇప్పుడు 4 వైపులు ఇలా అంటించేసుకున్నాం కదండి. నీట్గా ఒకసారి ఇలా టైట్గా చేస్తే ఆ ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా అంటుకుపోతాయి అన్నమాట. ఎడ్జ్ క్లాత్ వచ్చిందంటే మనకి ఫోల్డింగ్ చేసే అవసరం ఉండదు. ఇప్పుడు మనకి ఇది మిడిల్ క్లాత్ కాబట్టి సో ఇలా 4 పలగలుగా ఈ కిందన్న ఈ పార్ట్ కోసం ఇట్లా. సో ఇక్కడ ఇప్పుడు గమ్ము 4 వైపుకి గమ్ము రాసేసుకుందాం. ఈజీగా స్టిక్ చేసేయడమే. అందమైన ఒక క్యూట్ బుల్లి హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది. కింద మొత్తం గమ్ రాసేసి మళ్ళీ ఇది వేలు పెట్టి
ఇట్లా రాయడానికి ఉండదండి, మన వేలికి అంటుకుపోద్ది అనమాట. సో అంతే, ఇంకా వేసుకునేటప్పుడే నీట్గా. ఇప్పుడు మనము ఈ ఎడ్జ్ని మనం ఇలా కవర్ చేయాలన్నమాట. ఈ ఎడ్జ్కి ఇది అటాచ్ అవ్వాలి, ఆ ఎడ్జ్కి అది అటాచ్ అవ్వాలి. చూసారా, అతికించినట్టు కూడా లేదనమాట. నీట్గా మనం ఎడ్జెస్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఇంకా నీట్గా కనిపిస్తుంది. చూసారా, ఇది మళ్ళీ ఇటువైపు క్లాత్ వస్తుంది కదా, ఇటువైపు అంటించినప్పుడు దాని మీదకి వచ్చేస్తుంది. ఈ ఎడ్జ్ కూడా మనకు కనిపించదు అనమాట. క్లాత్ ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనము హ్యాండిల్స్ని తయారు చేసుకుందాం. అందుకోసం నేను బ్లాక్ యూస్ చేస్తున్నాను హ్యాండిల్స్ కోసం. ఊళ్ళో ఒక 4-5 లైన్లు తీసుకుంటే ఇలా 4-5 లైన్లు తీసుకుందాం అండి. ఈ ఊలు బండి హ్యాండిల్స్కి చుట్టడానికి చేతులు. ఇప్పుడు ఈ హ్యాండ్ పౌచ్కి హ్యాండిల్స్ కోసం ఇప్పుడు మనము ఊల్ని ఒక 4-5 వరుసలు తీసుకుందామండి. సో దీనికి ఇప్పుడు చిన్న ఫెవిగ్లూ పెట్టేసి హ్యాండిల్స్ మీద చిన్న ఫెవిగ్లూ వేసేస్తే ఇంకా అటు ఇటు కదలకుండా ఉండిద్ది అనమాట. నీట్గా ఇలా చుట్టేసుకోవడమే. హ్యాండిల్స్ కింద వాసి చుట్టినప్పుడు ఒక 2 లైన్స్ చుట్టేసుకోవాలండి, కొంచెం ఆ ఎడ్జ్లు అవి కనపడకుండా. ఇప్పుడు దాని మీద ఒకే లైన్గా నాలుగైదు వరుసలు తీసుకుంటే త్వరగా అయిపోద్ది అన్నమాట. లైన్గా ఇలా చుట్టేసుకోవాలి నీట్గా. ముందు ఫెవిగ్లూ రాసాం కాబట్టి ఇంకా నో ప్రాబ్లం, కదలకుండా ఉండిద్ది. ఈ చుట్టడమే కొంచెం టైం పడుతుంది, ఈజీయే. ఊలే కాబట్టి త్వరగా చుట్టేయచ్చు. మనకి దారాలంటే చిక్కులు పడిపోతూ ఉంటాయి. ఊలు ఇట్లా 4 వరుసలు తీసుకున్నాం కాబట్టి ఇంకా ఈజీగా అయిపోద్ది. ఇవన్నీ టైంతో కూడిన అండ్ ఓపికతో కూడిన పనులండి. చేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది, చేసిన తర్వాత ఇంకా కిక్ వేరే అప్ప. మనం ఏదైనా ఓన్గా ప్రిపేర్ చేసి ఇది నేను చేశాను అని గ్రేట్గా చెప్తే అది ఎంత ఆ ఫీల్ హ్యాపీ వేరే అనమాట, ఇంకా మాటల్లో చెప్పలేను. సో ఇలా నాకు ఏదన్నా కొత్తగా చేయాలి అని అంటే చాలా ఇష్టం అండి.
నేనైతే ఎక్కడా చూడలేదు, నా ఓన్ ఐడియా అనేది. ఏదైనా సరే నేను కొత్తగా థింక్ చేస్తా, ఏదో ఒకటి కొత్త అంటే ఏదో ఒకటి ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ బ్యాగ్ నార్మల్గా అయితే యూజ్ చేసే అంత ఇదిగా లేదు, బయటికి తీసుకెళ్ళే అంత క్యూట్గా అయితే లేదు. అందుకని చాలా నెలల నుంచే, సంవత్సరాల నుంచే కబోర్డ్లు అలా పడున్నాయి అన్నమాట. ఏం చేయాలా అని ఇప్పుడు నాకు ఐడియాలు వచ్చాయి. ఇంకా టైం కూడా ఇప్పుడు ఎలా ఒకలాగా లాంగ్ వీడియోలు చేయాలి ఏదో ఒకటి, అది కూడా ఒక నలుగురి కన్నా ఉపయోగపడాలి. మనం చేసే పని ఏదైనా సరే నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి అని నా అభిప్రాయం. సో మీరేమంటారో కామెంట్లో చెప్పేసేయండి. నా ఐడియా మీకు నచ్చిందో లేదో కూడా చిన్న కామెంట్లో మీ విలువైన సమయంలో చిన్న టైం తీసుకుని ఒకే ఒక్క క్షణం ఆగి వీడియోస్ చూసి, నేను అందుకే ఎక్కువ టైం కూడా చేయనండి వీడియో. 15 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉండవు అనమాట. నా వీడియో వచ్చేసి మ్యాక్సిమం 10 to 12 మినిట్స్ ఉండిద్ది, మహా అయితే 13 మినిట్స్ అట్లా. సో అందు గురించి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇదనే కాదు, కొంచెం ఉపయోగపడే వీడియోస్ ఉంటే షేర్ చేస్తూ ఉండండి. చూసినప్పుడే షేర్ కొడితే కొంచెం ఆ వీడియోలు రీచ్ అవ్వడం వల్ల ఇంకొక నలుగురికి ఉపయోగపడతాయి అన్నమాట. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక 10 మందికి షేర్ అవుద్ది. సో అంతేగాని లైక్ చేయడం వల్ల మనీ ఏమి రావండి. చాలామంది అనుకుంటారు లైక్ చేస్తే మనీ వస్తాయని. లైక్ చేయడం వల్ల ఒక 10 మంది షేర్ అవుద్ది అంతే, మనీ రాదు, ఇన్కమ్ ఏమీ రాదనమాట. ఒక 10 మంది చూస్తారు కాబట్టి ఆ 10 మందిలో ఒక్కరికన్నా ఉపయోగపడుద్ది కదా, అందు గురించే షేర్ చేయండి అని చెప్తాం అన్నమాట. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదండి, అందు గురించి అడగాలి. అది కూడా ఎవరిని బయట వాళ్ళని ఏమన్నా అడుగుతున్నామా, మన ఫ్యామిలీ మెంబర్స్నే కదా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయిపోయిందో. both sides done. హ్యాండిల్స్ ఎలా ఉన్నాయంటే చాలా క్యూట్గా ఉన్నాయి. అది మన ఏమంటారు, జూట్ బ్యాగ్కి చుట్టినట్టు ఉందన్నమాట. ఎంత స్మూత్ ఫీలింగ్ ఉందంటే చాలా స్మూతీ ఫీలింగ్. ఇప్పుడు మనం ఇంకా హ్యాండిల్ అయిపోయినాయి, క్లాత్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని, ఇప్పుడు ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదండి, మనం అంటించిన ఈ ఎడ్జెస్ కనిపించకుండా మంచిగా లేస్తో దీన్ని డెకరేషన్. ఇది కూడా బ్లౌజ్దే మిగిలిపోయింది అనమాట. నేను బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు లేసులు చాలా మిగిలిపోయినాయి, అవన్నీ ఏదో ఒకలాగా ఉపయోగిస్తూ ఉంటాను అనమాట. ఈ ఎడ్జ్ని చూసారా, ఈ లైన్ని మనం ఈ లేస్తోని మనం కవర్ చేస్తున్నాం ఇప్పుడు. అసలు మనం అతికించినట్టు కూడా తెలియదు అనమాట. బ్యూటీ నార్మల్ బ్యాగ్ ఎంత క్యూట్ అయిపోయింది చూసారు, జిల్జిగా అద్దాలతో మెరిసిపోతుంది నా హ్యాండ్ బ్యాగ్. కొంచెం ఓపికతో ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా మనసు ప్రశాంతంగా తృప్తిగా ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట ఉండిద్ది కదా. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట.
సో ఆల్మోస్ట్ మిర్రర్ వర్క్ కంప్లీటెడ్. ఇంకా సో ఇలా మనం ఓన్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే కావాల్సింది పేషెన్సీ అండ్ ప్యాషన్, ఓపిక అండ్ పిచ్చి. ఏదోటి కొత్తగా చేయాలి అన్న తపన పిచ్చి ఉంటే ఏదైనా మనం సాధించగలమండి. సో ఆ హ్యాపీనెస్లో వచ్చే కిక్కే వేరప్ప, చాలా చాలా అంటే చాలా. ఇప్పుడు మనకి జీరో కాస్ట్లోని మహా అయితే ఒక ఈ మొత్తం అంతా కలిపి 60 to 80 రూపీస్ అవుద్దండి అంతే. లేస్ 100 రూపీస్ వేసుకోండి. 100 రూపీస్తో మనము ఎంత ఎక్సలెంట్గా ప్రిపేర్ అయిపోయిందో చూసారా. కొంచెం ఓపిక, కొంచెం టైము, కొంచెం ప్యాషన్. వావ్ ఎంత క్యూట్ హ్యాండ్ బ్యాగ్ ప్రిపేర్ అయిపోయిందో. బ్యాక్ సైడ్ నేను ఇంకేమీ చేయలేదండి. ఇంకెందుకు మనం బ్యాక్ సైడ్ కూడా ఏమన్నా చేస్తే హెవీగా అయిపోద్దండి, చూడటానికి బాగోదు లుక్. మనం ఏదైనా ఫ్రంట్కి ఇలా వేసుకుంటాం కాబట్టి నేనైతే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాగే వాడతానండి. సో నాకు స్పాండిలైటిస్ ఉంది. స్పాండిలైటిస్ వచ్చినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ వాడొద్దు, ఎక్కువ వెయిట్ తగిలించుకోవడం వల్ల నెక్ పెయిన్ ఎక్కువ అవుతుంది అనమాట. అందు గురించి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ వాడడం మానేసి చిన్న చిన్న పౌచ్లు ఇట్లా ఫ్యాషన్గా కూడా ఉండిద్ది, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. సో ఇదొకటి ఉందండి. ఇది నేను ప్రిపేర్ చేసి మన యూట్యూబ్ స్టార్ట్ అవ్వకముందే ఇది ప్రిపేర్ చేశాను అనమాట. అప్పటికి మరి మనకు తెలియదు కదా ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో ఇవ్వచ్చు, యూట్యూబ్లో వీడియోలు చేయొచ్చు అనేసి. ఇది చూసి మా పాప సో ఈ బ్యాగ్ కూడా నేనే ప్రిపేర్ చేశానండి. ఇది కూడా జ్యువెలరీ బ్యాగే, జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ అంతానేమో జ్యువెలరీ షాప్ నేమ్ ఉండేది అనమాట. అదంతా కవర్ చేయడానికి ఒక రెడ్ క్లాత్, మిర్రర్స్, ఇంకా సేమ్ ఇదే అప్పుడు చేసినప్పుడు సగం మిగిలిపోయింది అనమాట ఈ లేసు. సేమ్ ఇలాగా మా పాప ఇది చూసి గుర్తు చేసింది, మమ్మీ ఈ బ్యాగ్ చేసావు కదా, అలాగే ఇంకో బ్యాగ్ కూడా చాలా ఉన్నాయి కదా ఇంట్లో, అది కూడా వీడియో చేసే మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా, అందరూ చూసినా చూడపోయినా ఈ ప్యాషన్ ఉండే వాళ్ళు చూస్తారు, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందనేసి నాకు ఐడియా ఇచ్చింది నా కూతురు. సో అందుకే ఇట్లా ప్రిపేర్ చేస్తాను. ఇదైతే చాలా రీల్స్లో ఉండిద్దండి. ఈ బ్యాగ్ చాలా చాలా ట్రిప్స్లో ఉండిద్ది, వీడియోస్లో ఉండిద్ది. చాలా నా ఫేవరెట్ బ్యాగ్ అనమాట. ఎంత ఇష్టమో నాకు ఇది, లక్కీ బ్యాగ్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. నా ఈ ఐడియా అండ్ ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉందో చిన్న కామెంట్లో మాత్రం మర్చిపోవద్దు చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఫినిషింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఈ రింగ్ మరి ఖాళీగా ఉంది కదా, దీనికి మరి ఏదన్నా హ్యాంగ్ చేయాలి కదా. సో అందుకే నా డ్రెస్ది ఒకటి వేస్ట్గా ఉంది. ఇలా ఏదైనా లేకపోయినా సరే కీ చైన్లకి బొమ్మలు వస్తాయి కదండి, అదైనా సరే ఇట్లా పెట్టేస్తే ఇంకా లుక్ వస్తుంది. ఇప్పుడు ఇంత వాల్యుబుల్ వీడియోని తప్పకుండా షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో నాలాగా ఇంకా ప్యాషన్ ఉండి, టైం ఉండి, ఇంకా ఓపిక ఉండి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో చూసారా, తక్కువ బడ్జెట్లో ఎంత క్యూట్గా రెడీ అయిపోయింది మై క్యూట్ చిన్ని హ్యాండ్ బ్యాగ్. వావ్, మీకు దగ్గరగా చూపిస్తాను ఉండండి ఒకసారి. నార్మల్ది ఇది. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇది మనము ప్రిపేర్ చేయకముందు నార్మల్ బ్యాగ్, ఇది మనం ప్రిపేర్ చేసిన. సో బిఫోర్ ఆఫ్టర్ నా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. సో ఎలా ఉందో లైక్ చేసి, కామెంట్ చేసి, అండ్ పక్కనే ఉన్న హైప్ పాయింట్స్ ఉంటాయి అవి కూడా ప్రెస్ చేయండి.
ఇంకా మన వీడియో కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. సో ఇంత యూస్ఫుల్ ఉన్న వీడియో షేర్ చేయవలసిందిగా నా రిక్వెస్ట్ అనమాట. మై డియర్ స్వీట్ వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా శతకోటి నమస్కారాలు అనమాట. సో నా వీడియో నచ్చిందనేసి నేను 100% ఫీల్ అవుతున్నాను అనమాట.